హరే కృష్ణ భక్తులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు మనము పితృపక్షంలో చేయవలసినటువంటి ముఖ్య కార్యం గురించి చర్చిద్దాము. ఇది మీకు ఒకవేళ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. లాస్ట్ వరకు చూసిన తర్వాత మనము సనాతన కాలం నుంచి చూసినట్టయితే పితృపక్ష రోజులు అనేది ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాయి. పితృపక్షం ఏంటంటే మనకు 15 రోజులు పితృదేవతలకు వన్డే, అంటే సంవత్సరంలో ఒక్కరోజు పాపం వాళ్ళు వాళ్ళ యొక్క వంశస్థుల గురించి మాకేమన్నా అర్పణం చేస్తారేమో అని శ్రద్ధ అంటే శ్రద్ధతో చేసేటువంటి తర్పణాన్ని అది శ్రాద్ధ అంటారు. అంటే పితృదేవతలు పాపం ఈ వన్డే వాళ్ళ వంశస్థులు వాళ్ళ కొరకు శ్రాద్ధ చేస్తారని ఎదురు చూస్తూ ఉంటారు. ఇది ప్రతి యుగంలో ఈ శ్రాద్ధ కర్మ అనేది ఉంది. మనం ఎందుకు పితృదేవతలను ఉద్ధరించడానికి కొరకు మనం చూసినట్టయితే భగీరథుడు వాళ్ళ పితృదేవతలను ఉద్ధరించడానికి కొరకు భగవంతుడి కొరకు తపస్సు చేసి భగవంతుడి యొక్క పాద పద్మాల నుంచి గంగను ప్రకటన చేసి భూమి మీదకి తీసుకురావడం జరిగింది. ఆ గంగామాత ద్వారా భగీరథుడి యొక్క పూర్వీకులే కాదు, నేటి వరకు కూడా ఎంతోమంది ఉద్ధరింపబడుతూ ఉన్నారు. అదేవిధంగా అర్జునుడి యొక్క కృప వల్ల భగవంతుడి యొక్క ముఖార విందము నుంచి వెలువడినటువంటి గీత అనే గంగ ద్వారా ఎంతోమంది ఉద్ధరింపబడుతున్నారు. ఏ విధంగా గంగలో మునిగి ఉద్ధరింపబడుతున్నారు, గీత అనే గంగలో శ్రవణం చేస్తూ ఉద్ధరింపబడుతున్నారు. ఇంకా పితృదేవతలోకి ఏంటంటే ఈ పితృపక్షంలో వాళ్ళు వాళ్ళ ప్రీత్యర్థము ముఖ్యంగా భగవంతుడి యొక్క శాస్త్రము ద్వారా చెప్పేది ఏంటంటే వాళ్ళకి ఇష్టమైనటువంటి పదార్థాలను ఒకవేళ మనం సమర్పించాలంటే అది భగవంతుడికి సమర్పించి భగవంతుడి ప్రసాదాన్ని, మహాప్రసాదాన్ని మన పితృదేవతలకు సమర్పించాల. లేదంటే మనం చూసినట్టయితే రామచంద్రుడు తన యొక్క తండ్రి అయినటువంటి దశరథుడికి కూడా శ్రాద్ధ చేయడం జరుగుతుంది. ఈవెన్ కలియుగంలో చైతన్య మహాప్రభు వారి తండ్రి గారైనటువంటి జగన్నాథ్ మిశ్రా కొరకు చైతన్య మహాప్రభు గయాలో వెళ్ళి శ్రాద్ధ కర్మ చేయడం జరుగుతుంది. ఇప్పుడు చూద్దాం మనము, అంటే ఇది నార్మల్ కండిషన్లో ఇలా శ్రాద్ధ చేస్తూ మన పితృదేవతలకు సంతోషాన్ని ఇవ్వచ్చు, వాళ్లకు ఉద్ధరింపబడే అవకాశం కలిగించవచ్చు. కానీ ఘోరమైనటువంటి పాపాత్ములు, పరమ చండాలులు ఉన్నారనుకోండి, వాళ్ళు కూడా మరి ఎలా ఉద్ధరింపబడాలి అనేది మన వంశంలో తెలియదు కదా. ఎవరు ఎటువంటి పాపాలు చేశారు, ఎటువంటి దుర్మార్గం పనులు చేశారా, ఎలా ఉన్నారు, మనకు పూర్వీకుల గురించి తెలియదు, ఎవరు తెలియదు. దాని కొరకు ఏం చెప్తారంటే ఆచార్యులు, పూర్వము ఒక విద్వాంసుడు, పండితుడు, బ్రాహ్మణుడు, చాలా గొప్ప బ్రాహ్మణ లక్షణాలు ఉన్నటువంటి వాడు ఉండేవాడు. అతను చాలా యజ్ఞయాగాదులు చేస్తాడు, తర్వాత ఎన్నో దాన ధర్మాలు చేస్తాడు. కానీ ఆయనకు గృహస్థ జీవితము చాలా దుఃఖమయంగా ఉండేది. భార్య ఆయన చెప్పిన మాట ఒక్కటి కూడా వినేది కాదు. ఆయన చేసే యజ్ఞాల్లో తను పాలు పంచుకునేది కాదు, దాన ధర్మాల్లో పాలు పంచుకునేది కాదు. ఆయన ఎంతో తన డబ్బును దానం చేస్తాడు, కానీ సంతానము కలగలేదు. ఆయన ఇంకా చాలా దుఃఖితుడవుతూ ఉంటాడు. గృహస్థాశ్రమం అంటే సంతానము, అది కూడా పుత్రులు లేనటువంటి గృహస్థాశ్రమం, చాలా బాధతో ఉంటాడు. అయితే ఒకరోజు ఆయన ఆ బాధతో ఇంకా ఇంట్లోంచి వెళ్ళిపోయి ఒక నదీ తటం దగ్గర కూర్చుంటాడు. అప్పుడే ఒక మహాత్ముడు, ఒక సాధు పురుషుడు రావడం జరుగుతుంది. ఆ సాధు పురుషుడు చెట్టు కింద కూర్చుంటాడు. ఈయన కనిపిస్తుంది, అరే ఇంకా ఇటువంటి మహాత్ములు, సాధువులు తలుచుకుంటే ఏమన్నా ఇవ్వగలుగుతారు. దానికి మనకు శాస్త్రంలో చెప్తారు, సాధు సంగ సర్వశాస్త్ర హోయ్, లవమాత్ర సాధు సంగ సర్వసిద్ధి హోయ్. అంటే లవమాత్ర అంటే క్షణిక కాలం సాధువుల యొక్క సాంగత్యంలో అన్ని సర్వసిద్ధులు లభ్యమవుతాయని ఆయన, ఎందుకంటే చాలా గొప్ప పండితుడు, ఆయన విద్వాంసుడు కాబట్టి సకల శాస్త్ర కోవిదుడు, ఆ ఉత్తమ భక్తుడు సన్యాసిని చూడంగానే ఆయన చాలా ఆనందము, ఒకసారి దుఃఖం అనిపిస్తూ ఉంటే అప్పుడు ఆ సాధువు యొక్క పాదాల మీద పడి ఏడుస్తూ ఉంటాడు. సాధువు అంటాడు, ఎందుకు ఏడుస్తున్నావు నాయన, నీ దుఃఖానికి కారణం ఏంటంటే ఈ ఆత్మదేవ్, ఆయన పేరు ఆత్మదేవ్ అంటాడు, నాకు బ్రతకాలని లేదు స్వామి, మీ ముందే ఇక్కడే నేను
ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాను అంటాడు. అరే ఎందుకు హత్య చేసుకోవాలనుకుంటూ చెప్పు, నీకు కారణం ఏంటంటే, లేదు నాకు ఎంతో దాన ధర్మాలు చేశాను, యజ్ఞాలు చేశాను, కానీ సంతానం కలగలేదు. అంతేకాదు నేను ఒకవేళ మా ఇంటి ఆవరణలో ఒక చెట్టు మొలకను పెడితే అది మొలకెత్తుంది కానీ కాత కాయట్లేదు. ఒక ఆవుని తీసుకొస్తే ఆవు దూడల్ని ఇవ్వట్లేదు. అదేవిధంగా నేను ఏదైనా పండ్లు ఇంటికి తీసుకొస్తే ఒక్క రోజులో పాడైపోతున్నాయి. ఇలా నాకు ఏది చేసినా కూడా చెడు అవుతుంది కానీ ఏమీ మంచి జరగట్లేదు. అందుగురించే నాకు జీవించాలని అనిపించట్లేదు అంటాడు. అరే ఇంత దానికి ఎందుకు జీవించాలనుకోవట్లేదు? హాయిగా మరణం ఎందుకు? హాయిగా సన్యాసం తీసుకొని మాలాగా సాధు జీవితాన్ని గడపచ్చు కదా అంటే, లేదు లేదు స్వామి, నేను సాధు జీవితాన్ని సన్యాసిలా గడపలేను. గృహస్థాశ్రమాన్ని స్వీకరించాను కాబట్టి నాకు మీరు సంతానాన్ని ఇవ్వండి, ప్రసాదించండి అంటే, అప్పుడు అంటాడు ఆ సాధు, నేను ఈ యొక్క తలరాతను నేను అధ్యయనం చేస్తున్నాను. నీకు ఈ జన్మనే కాదు, నెక్స్ట్ 7 జన్మల వరకు కూడా నీకు సంతాన ప్రాప్తి లేదు. అప్పుడు ఈయనకు అనిపించింది, అరే నా యొక్క నుదుట చూసి ఈయన 7 జన్మల యొక్క జాతకాలు చదివిన వాడు ఖచ్చితంగా నాకు సంతానాన్ని ప్రసాదించగలుగుతాడు. ఇంకా విశ్వాసం కలిగి ఆయన పాదాల మీద పడి, నేను ఇప్పుడే మీ కళ్ళ ముందే నేను ఆత్మహత్య చేసుకుంటాను, లేదంటే మీరు నాకు పుత్రుణ్ణి ప్రసాదించండి అంటాడు. ఈయనంటాడు, అరే పుత్రుడితో నీకేమీ సుఖం ఉండదు అంటే, లేదు సుఖం ఉంటుందా ఉండదు తర్వాత, మీరు నాకు పుత్రుణ్ణి ప్రసాదించండి లేదా నేను ఆత్మహత్య చేసుకుంటానంటాడు. అప్పుడు ఆ సాధు అంటాడు, చాలా మహాత్ముడైన, ఇంకా లాభం లేదు, ఇతను మొండివాడు ఉన్నాడని చెప్పేసి తన యొక్క ఈ బ్యాగ్లోంచి జలాన్ని తీసి ఆయన మంత్రోచ్చారం చేసి ఒక పండు తీసి ఇస్తాడు ఆ ఆత్మదేవుకు. ఈ పండు తీసుకెళ్ళి మీ భార్యకు ఇవ్వు, కానీ దీనికి కొన్ని విధి విధానాలు, రోజు శుభ్రంగా ఉండాలి, భగవంతుని నామం చేయాలి, భగవంతుడి యొక్క భక్తి చేయాలి, అప్పుడే ఫలితం వస్తుంది అంటాడు. సరే అని చెప్పేసి ఆయన ఆ సాధువుకు సన్యాసికి ప్రణామం చేసి ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిపోయి అప్పుడు చాలా ఆనందంతో వెళ్తాడు. అప్పుడు ఆ భార్యకి పండించి, ఆ భార్య పేరు దుందిలి, ఇగో ఒక సన్యాసి మనకు సంతానాన్ని, కుమారుణ్ణి, పుత్రుణ్ణి ప్రసాదించడానికి ఈ పండు ఇచ్చాడు. నీవు ఈ పండుని తీసుకొని చాలా నిష్ఠ నియమాలతో ఇన్ని రోజులు నువ్వు నీ ఇష్టం ఉన్నట్టున్నావు, ఇప్పుడు అలా కుదరదు. సంతానం కలిగే వరకు నువ్వు సత్యమే పలకాలి, రోజు నిష్ఠగా నువ్వు భగవంతుని భక్తియుక్త సేవ చేయాలి, నామం చేయాలి, భగవత్ కథామృతం వినాలి, ఇలా కొన్ని విధి విధానాలను పాటించాలి అంటే, అప్పుడు ఆమెకు అసలే సంతానం పట్ల ఇష్టం లేదు, గర్భం పట్ల ఇష్టం లేదు తనకు. అందులో ఇంకా ఈ విధి విధానాలంటే ఆమెకి ఇంకా చాలా ఆ సంతానం పట్ల విరక్తి వస్తుంది. అరే ఇటువంటి సంతానం ఎందుకని. కానీ ఆయన ముందు ఏమంటుందంటే, సరే మీరు వెళ్ళండి, మీరే చెప్తున్నారు కదా పవిత్రంగా ఉండి దీన్ని ప్రసాదంగా తీసుకోవాలని, సరే నేను స్నానము అది శుభ్రమైన తర్వాత తీసుకుంటాను, మీరు వెళ్ళండి అని చెప్పేసి అంటుంది. అప్పుడు ఆమె ఆలోచిస్తుంది, నాకు ముందే సంతానం వద్దంటే ఇన్ని విధి విధానాలతో నేను ఎలా ఉండాలి అని చెప్పేసి ఆమె చాలా బాధపడుతూ తన ఇంటి పక్కకే తనకు చెల్లెల వరుస అయినటువంటి తన దగ్గర వెళ్ళి చాలా ఏడుస్తుంది అన్నట్టు. మా వారు ఇలా నాకు ఈ పండు తీసుకొచ్చారు, ఖచ్చితంగా సంతానం కలుగుతుంది, ఎందుకంటే చాలా ఉత్తమ భక్తుడు ఇచ్చాడని చెప్పేసి చెప్తూ ఆమె బాధపడుతుంది. ఎందుకు నువ్వు అలా బాధపడుతున్నావు అంటే, అరే ఈ పండు తీసుకుంటే నాకు గర్భం వస్తుంది, గర్భం వస్తే మళ్ళీ నాకు నడవలేను, కూర్చోలేను, ఎక్కువ నేను కావాల్సినవన్నీ తినలేను. సో ఆమె ఎన్నో ఊహించుకుంటుంటుంది అన్నట్టు. సో పల్లెటూరులో పూర్వకాలము అవి మామూలు ఇండ్లు ఉండేవి, ఎప్పుడన్నా మంటలకు తగలబడితే అందరూ తప్పించుకోవడానికి పారిపోతే, నేను గర్భవతిని ఉంటే నేను పారిపోలేను, మంటలో కాలిపోతాను. సో అంతేకాకుండా ఎవరైనా దొంగలు దోపిడీ వాళ్ళు వస్తే అందరూ పారిపోతే నేను అక్కడే ఉండిపోతాను. సో ఇవన్నీ కష్టాలు నేను భరించలేను. సరే ఈ కష్టాలను లోంచి బయటపడి సంతానం కలిగిందనుకోండి, అప్పుడు కూడా ఆ చిన్న బాబుని పెంచాలా, ఆయన యొక్క మలమూత్రాలు తీయాలి, ఇవన్నీ నా వల్ల కాదు, నేను భరించలేను అని వాళ్ళ చెల్లెతో చెప్తే, అప్పుడు ఆమంటుంది, ఎందుకు నువ్వు అంత టెన్షన్ పడుతూ ఉన్నావు, నువ్వు కనుకు నేను నీకు ఒక ఉత్తమ ఉపాయం చెప్తాను అంటుంది. ఏంటి ఆ ఉపాయం అంటే, ఈ పండుని తీసుకెళ్ళి మీ ఆవుకి ఇచ్చేసేయి. సో అప్పుడు నిజంగా సన్యాసి మాట నిజమవుతుందా చూద్దాము, ఆవుకు సంతానం కలుగుతుందా. మరి నా పరిస్థితి ఏంటంటే, నువ్వు రోజు యాక్టింగ్ చెయ్యు. సో గర్భం వచ్చింది అని చెప్పి కొద్దిగా ఆ బట్ట కట్టేసుకో,
కడుపు ఉబ్బేట్టుగా. కానీ మీ భర్తతో చాలా దూరంగా మెయింటైన్ చేయు, ఎందుకంటే నాకు ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చింది, నేను దూరం ఉంటాను. మరి లాస్ట్కి ఎట్లా అంటే ఆల్రెడీ నేను ప్రెగ్నెంట్ ఉన్నా కదా, నేను డెలివరీ అవ్వగానే నీకు ఇచ్చేస్తాను, నా నా సంతానం చనిపోయిందని చెప్పేసి చెప్తాను, అప్పుడు మీ వారు చాలా హ్యాపీగా ఉంటారు అని చెప్పేసాడు. సరే, నువ్వు ఈ పని చేసినందుకు నీకు ఇంత లక్ష్మి నేను ధన రూపంలో నీకు సాయం చేస్తానని వాళ్ళిద్దరి మధ్య ఒడంబడిక జరుగుతుంది. ఆ రోజు రానే వస్తుంది. నిజంగా ఈమె అలా యాక్టింగ్ చేస్తుంది. ఆమె డెలివరీ అయిన రోజు అతను వాళ్ళ ఈ ఆత్మదేవ్ వేరే ఊరికి వెళ్ళడం జరుగుతుంది. వచ్చేసరికి ఆ డెలివరీ అయిన వాళ్ళ సిస్టరు ఆ బాబుని తీసుకొచ్చి దుందిలి దగ్గర పెట్టేస్తుంది. అప్పుడు దుందిలి నాకు కొడుకు పుట్టాడు అని చెప్పడం జరుగుతుంది. కానీ మరి కొడుకు పుడితే జనరల్గా నేచర్ ఏంటంటే భగవంతుడు, సో ఎప్పుడైతే సంతానం కలుగుతుందో వాళ్ళకు న్యాచురల్గా పాలు వస్తాయి. కానీ దొందిలి కనలేదు కాబట్టి తనకు పాలు రావట్లేదు. తన కజిన్ సిస్టర్ ఆమె యొక్క కుమారుడు చనిపోయాడు అంటే ఆమెకు పాలు వస్తాయి కాబట్టి అప్పుడు వీళ్ళ భర్త ఆమెను రిక్వెస్ట్ చేయడము, ఆమె యొక్క సహాయ సహకారం వల్ల ఈ కుమారుని రోజు పాలిస్తూ పెంచడం జరుగుతుంది. అప్పుడు ఆవుకు కూడా సంతానం కలుగుతుంది. అప్పుడు ఆత్మదేవ్ తన సొంత కొడుకుకు మంచి పేరు పెట్టాలి అనుకుంటే దొందిలి అంటుంది, అట్లా కుదరదు, నా పేరే పెట్టాలి, నా పేరుతో కలిసేట్టుగా. అప్పుడు ఆయన అంటాడు, సరే ఇంకా ఏమి చేసేది లేక దొందిలి కాబట్టి ఆయన పేరు దుందుకారి అని చెప్పేసి పెట్టడం జరుగుతుంది. ఈ ఆవుకు పుట్టినటువంటి కుమారుడి పేరు గోకర్ణ, అంటే ఆయన చెవులు ఆవులాగా ఉంటాయి పెద్దగా, అప్పుడు ఆయన పేరు గోకర్ణ అని చెప్పేసి పెట్టడం జరుగుతుంది. ఇద్దరిని కూడా ఈయన ఆత్మదేవ్ చాలా డబ్బు గలవాడు, విద్వాంసుడు, బ్రాహ్మణుడు, చాలా బాగా చదివిపిద్దామని చెప్పేసి ఇద్దరిని చదివిపిస్తే ఆ పండు ఎవరు గొప్ప సన్యాసి ఇచ్చాడు, ఆయన యొక్క ఫలము ప్రసాద రూపంలో ఆ గోకర్ణ గొప్ప పండితుడు, విద్వాంసుడు, మహాభక్తుడు అవుతాడు. ఇతను గొప్ప దొంగ, దుర్మార్గుడు, దుష్టుడు తయారవుతాడు అన్నట్టు. మోసాలు చేయటము, దొంగతనాలు చేయటము, ఈ బాధలు ఎలా ఎలా పెరుగుతుంటే ఇంకా ఆత్మదేవు భరించలేక ఆయన ఎంత చెప్పినా వినడు, ఇంకా రోజు పోట్లాట. దానికి ఏం చేస్తారంటే సన్యాసి ఆ రోజే చెప్పాడు, సంతానము లేకుంటేనే నీకు బెటర్, ఎందుకంటే సంతానం నిన్ను చిత్రహింసలకు గురి చేస్తుంది అంటే వినకుండా ఆ రోజే సన్యాసం తీసుకోమన్నాడు. వినకుండా ఆయన అలానే సంతానం కావాలన్నాడు కాబట్టి ఆ సంతానం తనని ఏడిపిస్తున్నాడు కాబట్టి ఆయన ఇల్లును వదిలేసి తీర్థయాత్రలకు వెళ్ళిపోవడం జరుగుతుంది. అప్పుడు తల్లి ఒక్కరే ఉన్నారు. ఈ దుందుకారు ఏం చేస్తారంటే ఆ తల్లి దగ్గర ఉన్న ధనాన్ని అంతా తీసుకొని ఇంకా ఇవ్వు అని చెప్పేసి చాలా చిత్రహింసలు గురి చేసి కొట్టడం చేస్తే ఒకరోజు ఉన్నట్టుండి ఆ దొందిలి వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి ఆ బావిలో పడి చనిపోతుంది. అప్పుడు ఇంకా ఈయనకు విచ్చలవిడిగా తండ్రి లేడు, తల్లి లేదు. సో 5 వేశ్యలను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని సో చాలా మోసాలు చేస్తూ, దొంగతనాలు చేస్తూ చాలా డబ్బుని తీసుకురావడం జరుగుతుంది అన్నట్టు. సో తీసుకొచ్చి, ఎందుకంటే వేశ్యలు అంటేనే డబ్బు ఎంత తీసుకొస్తే అంత బాగా చూసుకుంటారు. 5 వేశ్యలు ఇంటి నిండంతా దొంగతనాలు చేసి డబ్బు నింపారు. అప్పుడు వేశ్యలు ఈయన బయటకు మళ్ళీ దొంగతనానికి వెళ్ళినప్పుడు ఆలోచిస్తారు, అరే ఎంత డబ్బు ఉంది, ఇది రాజు వాళ్ళకి తెలిస్తే ఏంటి మీరు ఇంత డబ్బు ఉందంటే ఏమైనా బిజినెస్ చేస్తున్నారా ఏంటి అని మళ్ళీ మనల్ని అడిగి, మనకా ఏం బిజినెస్ లేదు, వీడు దొంగతనం చేస్తున్నాడు, వాడిని పట్టుకొని తర్వాత మనని జైల్లో వేస్తారని ఆలోచించి లాభం లేదు, వీడిని చంపేసి ఈ డబ్బుని తీసుకొని మనం పారిపోదామని చెప్పి ఆలోచించి ఆ రాత్రికి వాడు వచ్చిన తర్వాత రాత్రే అతన్ని బాగా కొట్టి చేసి చనిపోకపోతే చాలా కర్రలు కాల్చి ఆ వేడి సురుకుల్ని నోట్లో పెట్టి మొత్తానికి ఆయనని చంపేసి అదే ఇంట్లో పూడ్చిపెట్టేసి వాళ్ళు ధనాన్ని తీసుకొని పారిపోతారు వాళ్ళు. సో అప్పుడు వాళ్ళు చూస్తూ ఉన్నారే ఇంకా దుందుకారి రావట్లేదు అది ఇది అని చెప్పేసి అనుకుంటే ఈ నోట ఆ నోట ఆయన చనిపోయాడు అని తెలుస్తుంది. ఆ విషయము గోకర్ణకు తెలిసి అప్పుడు అరే ఆయన సోదరుడే కాబట్టి తన సోదరుడికి గయా వెళ్ళి శ్రాద్ధ అంతా చేసి చాలా గొప్పగా, ఎందుకంటే ఆయన విద్వాంసుడు, ధనవంతుడు, అక్కడ బ్రాహ్మణులను, వేద పండితులు అందరినీ కూడా సంతృప్తి పరిచి ఆయన శ్రాద్ధ చేసి వస్తాడు. వచ్చి అప్పుడు తన ఇంట్లో అలా పడుకుంటాడు. ఎవరు? గోకర్ణ పడుకుంటే సో ఆ రాత్రిపూట ఒకసారి ఏనుగులాగా, ఒకసారి గుర్రంలాగా, ఒకసారి వివిధ రకాల జంతువులాగా కనబడతా ఉంటుందంట ఆకారం. అరే ఎవరి ఆకారాలు రాత్రిపూట కనబడుతున్నాయని చెప్పేసి
గోకర్ణ చాలా గొప్ప పండితుడు, విద్వాంసుడు, భక్తుడు. తన చేతిలో గంగాజలం తీసుకొని మంత్రోచ్చారణ చేసి అలా చల్లంగానే అప్పుడు ఆ ఆ రూపాల్లోంచి మాట వినబడుతుందంట. అన్నా నేను నీ యొక్క సోదరుణ్ణి అని. నా సోదరుడా? ఎవరు? దుందుకారి అయితే చనిపోయాడు కదంట, ఆ దుందుకారినే నేను. అరే నువ్వు మరి ఇలా ప్రేతాత్మగా మారిపోయావంటే నేను ఎన్నో భయంకరమైనటువంటి పాపాలు, దుర్మార్గాలు, దుష్ట కార్యాలన్నీ చేశాను, అందుగురించి నాకు ఇలా ప్రేతాత్మ జన్మ వచ్చిందంటే అప్పుడు గోకర్ణ అంటున్నాడు, అరే నీ గురించి నేను గయాలో వెళ్ళి చాలా గొప్పగా శ్రాద్ధకర్మ చేసి వచ్చాను కదా, మరి నీకు ముక్తి రాలేదంటే ఆ దుందుకారి అంటున్నాడు, నీవు గయాలో ఒక్కసారి కాదు 100 సార్లు 1000 సార్లు కూడా శ్రాద్ధ చేసిన నాలాంటి దుష్ట దుర్మార్గుడికి మోక్షం రాదు అని చెప్పేసి అంటాడు. అరే మరి ఎలా అంటే, దయచేసి అది నీవే పండితుడివి కనుక్కొని నాకు ఉత్తమమైనటువంటి సద్గతి వచ్చేటువంటి కార్యం చేయండి అని చెప్పేసి ఆ గోకర్ణతో వేడుకుంటాడు. అప్పుడు గోకర్ణ తన ఆ ఊర్లో ఉన్నటువంటి పండితులు, మహా విద్వాంసులతో అడుగుతాడు. వాళ్ళు కూడా అంటారు, ఇంకా గయాలో చేసినటువంటి శ్రాద్ధ కంటే మించింది ఏమీ లేదు, సో దాంతోనే ముక్తి రావాలి అంటే ఆయన ప్రతిరోజు ఆ సూర్య భగవానుడికి ఆర్ఘ్యం ఇచ్చేవాడు అన్నట్టు. అప్పుడు ఆ రోజు వెళ్ళి ఆ సూర్యదేవుని ప్రార్థన చేస్తాడు. హే సూర్యదేవ్, సో నా యొక్క సోదరుడు యొక్క పరిస్థితి ఇది, మీరే ఏదైనా ఉపాయం చెప్పండి అంటే ఆ సూర్య భగవానుడి యొక్క కాంతిలోంచి దివ్యమైనటువంటి ధ్వని వెలువడుతుందంట. ఏ గోకర్ణ్, నీ యొక్క తమ్ముడు ఉద్ధరింపబడాలంటే ఒకే ఒక మార్గము, అదేంటంటే భగవంతుడి యొక్క సంపూర్ణ లీలలతో కూడుకున్నటువంటిదే భాగవతము. అలాంటి భాగవత కథామృతము ఉత్తమ భక్తుల ద్వారా ఒక వారం రోజులు నువ్వు కథామృతాన్ని మీ ఇంట్లో ఒకవేళ చెప్పిస్తున్నట్టయితే తప్పకుండా దుందుకారికి మోక్షం దొరుకుతుంది అని చెప్తారంట. అప్పుడు గోకర్ణ చాలా ఆనందపడ్డాడు. అప్పుడు వచ్చేసి సాధు సంతులను, మహాత్ములను పిలిచి సో ఆ భాగవత్ సప్త ప్రారంభం చేస్తారు. కానీ ఈ భాగవత్ సప్త అంటే అందరూ కూర్చోవాలి, కూర్చొని అన్ని పనులు వదిలేసి అలా భాగవత్ కథ వింటూ ఉండాలి. కానీ ఈయనకు రూపమే లేదు, ప్రేతాత్మకు. ఆయన ఒక వాయు రూపంలాగా ఉంటుంది, రూపం లేదు కాబట్టి మరి ఆయన ఎక్కడ కూర్చోవాలా? వాయు అంటే గాలి ఇటు అటు అటు ఇటు కదులుతూ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారంటే అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర పండాలు వేస్తుంటే ఒక బొంగు ఉంటుంది అన్నట్టు, దానికి 7 ఘాట్లు ఉంటాయి అన్నట్టు ఇట్లా. అయితే ఆ ఎక్కడ కూర్చోవాలని ఆ దుందుకారి ఏం చేస్తాడు, ఒక బొంగుకు ఒక ఎంటీ అంటే హోల్ ఉంటుంది, ఆ హోల్లో కూర్చుంటాడు. పై దాంట్లో కూర్చుంటే అందరూ కథ వింటూ ఉంటారు. కానీ కొంతమందికి కథలో మధ్యలో 2-3 గంటలు 4 గంటలు ఉంటుంది కథ, సో అలా నిద్ర కూడా వస్తూ ఉంటుంది. కానీ దుందుకారి తన జీవిత ఉద్ధరణ సమస్య అది, ఇంకొకవేళ ఆయన కూడా నిద్రపోతే జీవితమే నిద్రపోయినట్టు అలానే అటెంటివ్గా ఇలా వింటూ ఉంటాడంట. భాగవత్ సప్తా ఒకరోజు అయిపోయింది, టప్ అని ఆ పైనది పగిలిపోతుందట. ఆయన ఇంకా కిందికి వెళ్ళి అక్కడే ఉంటాడు. ఇంకా ఎట్లయితే పరీక్షిత్ మహారాజ్ మొత్తం 7 రోజులు 7x24 1 గంట 2 గంటల కథామృత జరగలేదు, 24 గంటలు శుకదేవ గోస్వామి బోధిస్తూ ఉన్నాడు. 7వ రోజు సంపూర్ణం కాగానే పరీక్షిత్ మహారాజ్ వైకుంఠం వెళ్ళిపోయిండు, శుకదేవ గోస్వామి తన వచ్చిన దారి తను వెళ్ళిపోయాడు. అలా మొదటి రోజు అయిపోయింది, మొదటి ఘాట్ ఒకటి పగిలిపోయింది, ఇంకా లోపలికి వెళ్ళిపోయాడు. 2వ రోజు భాగవత్ సప్తా అయిపోయింది, రెండవది అది పగిలిపోతే ఇంకా లోపలికి వెళ్ళిపోయాడు. అలా 7 రోజులు ఎప్పుడైతే కథామృతం జరుగుతూ ఉంది, ఒక్కొక్క ఘాట్ పగిలిపోతూ ఉంది, ఆయన ఇంకా లోపలికి పోదు, శ్రద్ధగా వింటా ఉన్నాడు. ఎవరికి తెలియదు దుందుకారి అక్కడ కథామృతం వింటుండని. 7వ రోజు పరిసమాప్తం అయిపోయి ఆరతి అయిపోయిందో అందరూ చూస్తుండగానే, స్పెషల్గా గోకర్ను చూస్తూ ఉండగా భగవంతుడి యొక్క పుష్పక విమానం రావటము, ఆయన రూపం ప్రేతాత్మకు డైరెక్ట్ చూస్తుండగానే దివ్యమైనటువంటి విష్ణు స్వరూపం రావటము, ఆ విమానంలో విష్ణుదూతలు వచ్చి ఆ విమానంలో కూర్చుని పెట్టుకొని డైరెక్ట్ ఆ వైకుంఠ లోకానికి, అంత పరమ పతితుడైనటువంటి ఆ దుందుకారికి భగవంతుడి యొక్క లోకం అంటే సాలోక్యముక్తి లభ్యమైంది. జయ బులో గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతంకి జై. సో ఈ విధంగా మనం అందరం కూడా ప్రతి ఒక్కరూ పితృపక్షంలో శ్రాద్ధ చేయద్దనట్లేదు, కానీ వాటన్నిటికంటే కూడా మన వంశంలో కూడా ఎటువంటి వాళ్ళో తెలియదు. కాబట్టి ప్రతి ఇంట్లో మరి భాగవత్ సప్త చేయకున్నా కూడా ప్రతి ఒక్కరూ భాగవతాన్ని తీసుకోండి, భాగవతం యొక్క దర్శనం చేసుకోండి, భాగవతం యొక్క కథ అమృతాన్ని ప్రతి ఒక్కరూ
మినిమం ప్రతిరోజు వినాల. నిత్యం భాగవత సేవయాం. 7 రోజులంటే తప్పకుండా ఈ పితృపక్షాలు అందరూ ప్రతి ఒక్కరు చేయవలసింది తప్పకుండా భాగవత శ్రవణాన్ని వింటూ వాళ్ళ యొక్క పితృదేవతలను ఉద్ధరించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.